ఈరోజు 2014 నుంచి మా బాలకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు గత 2014 ఎలక్షన్లో ఆయన మాట ఇచ్చినట్టుగానే అతను గెలవడం జరిగినది. గెలిచిన 2014 నుంచి పడితే 18 దాకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. దానిలో భాగంగానే 2018లో రెండోసారి గెలిచినారు. వారు గెలిచినప్పుడు కూడా అనేక వాగ్దానాలు ఇచ్చారు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు. మిషన్ భగీరథ చైర్మన్గా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసారు. దాన్ని తోడుగా మా బాలకొండ నియోజకవర్గం ప్రజలు కూడా అతన్ని 35 నుంచి 40 వేల మెజార్టీతో గెలిపించారు. అతను చేసిన కార్యక్రమంలో చూసినట్టయితే మా దొనకల్లో ఒక 3 చెక్ డ్యామ్లు కట్టారు. అదేవిధంగా మాలగుంట్ల పెచ్చేరు, దరఖాస్తుకుంట, మిషన్ కాకతీయ ద్వారా అనేక పనులు చేసినారు. ఈ విలేజ్కు 53 కోట్ల 25 లక్షల రూపాయలు టోటల్గా ఇవరికి ఎవరు చెప్పడం లేదని 53 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి దీనికల్లా. అదేవిధంగా మీ పక్క పొంట చూసినట్టయితే మహారాష్ట్ర వాళ్ళు మా పక్క పొంట మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడికి బతుకు తెరువు కోసం అని చెప్పేసి ఇక్కడ జీతాల కోసమని కైకిల కోసం వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళ మాటల్లో కూడా మేము విన్నట్టయితే వాళ్ళకు అనేక సంక్షేమ పథకాల గురించి అన్నారు. అన్న మా మహారాష్ట్రలో అయితే ఒక బేదంటి ఆడపిల్ల లగ్నం చేయాలంటే ఎంతో ఇబ్బందికరం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వచ్చిన సంధి ఇక్కడ సంక్షేమ పథకాల భాగంగా ఈ కళ్యాణలక్ష్మి 1,110,000 రూపాయలు ఇచ్చినట్టయితే అతను ఆ ఆర్థిక ఇబ్బందులతో ఇందులో గడకెక్కిరు. ఆ పథకాలు మా మహారాష్ట్రలో లేకపోయే ఆ మహారాష్ట్రలో ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న నాందేడ్ నుంచి పడితే మేము మాకు తెలంగాణ కలిపితే బాగుంటుండని వాళ్ళ మాటల్లో, వాళ్ళ దుఃఖంలో, వాళ్ళ ఆవేదనలో మాకు అర్థమైనది. అదేవిధంగా కర్ణాటక జరిగిన విషయాల్లో కూడా చూసినాం. కర్ణాటకలో కూడా మేము చూసినాం. ఉచిత కరెంటు 7 గంటలు 10 గంటలు ఇస్తామని చెప్పిండు. ఇక్కడ వచ్చిన డీకే ఉప ముఖ్యమంత్రి డీకే అరుణ్ ఎవరో అతను వచ్చి మాట్లాడతాడు. మా కర్ణాటకలో మేము 5 గంటలు కరెంట్ ఇస్తున్నామంటాడు. అది చెప్పడానికి చిగ్గు శరీరం ఉండాలి. ఎక్కడికి వచ్చినామో ఏ ప్రాంతానికి వచ్చి మాట్లాడుతున్నాము. ఇక్కడ ఉన్నాడు కేసీఆర్ ప్రభుత్వం గారు 24 గంటల కరెంట్ ఇచ్చిస్తుండో ఉచిత కరెంట్కి. అదేవిధంగా కాళేశ్వరం నీళ్ళు, రైతు బంధు, రైతు బీమా. ఇక సోదరుడు ఒక సింగిరెడ్డి గంగారాం చనిపోయాడు. అతనికి 5 లక్షల రూపాయలు రైతు బీమా వచ్చినట్టు ఆ ఏరియాకు ప్రతి ఒక్క వ్యక్తి అంటారు. ఇతనికి 5 లక్షల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం. ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అనేక సంక్షేమ పథకాలు 1 కాదు 2 కాదు చెప్తూ ఉంటే 100 సంక్షేమాలు దాటింది. కానీ ఏమి అన్నాడు ఇవాళ శాస్త్రం ఉన్న చూడు. పినతానికి అమ్మ కారణం పెట్టినాడు, పినతానికి ఇది బంగారుగా చేసినట్టుగా. వీళ్ళు ఒక్క మాట కూడా అండి. చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం సునీల్ రెడ్డి వచ్చారు. సునీల్ రెడ్డి నిలకడలేని మనిషి. ఆయన కావాల్సింది కాంగ్రెస్ పార్టీ అధికారంగా వచ్చాడు కాదు, అతను ఎమ్మెల్యే కావాల్సింది ఆయన కోరిక. ఏ పార్టీలో ఉన్నా సరే బీఎస్పీ పోతాడు, బీజేపీ పోతాడు, తెల్లారితే టీఆర్ఎస్ పార్టీ మాకు రాదు అని తెలిసి కూడా అతను ఈ సంక్షేమ పథకాలు చేసిన బట్టి ప్రశాంత్ రెడ్డిని ఏదో ఒక వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టి ప్రజల్లో ఫోన్ పెట్టి ఇలా ఎప్పుడు కాదు. నీ దమ్ము అంటే నువ్వు ఏం చేస్తావు, నువ్వు గెలిచిన తర్వాత ఏమి ఇస్తావు, ఇవరదాకా ఏం చేస్తావు, గెలిచిన తర్వాత నువ్వు ఏమి ఇస్తావు, అది నువ్వు పబ్లిక్ తీసుకురండి. ఒక ఈరోజు ధాన్యం గురించి మాట్లాడుతున్నారు. క్వింటాలకు 500 రూపాయలు, క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అంటారు. ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు 5 నుంచి 6 రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఏ రాష్ట్రం ఇస్తున్నారు? ఎక్కడ కూడా లేదు. 18 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ కూడా ఇలా కారుకూతలు గుర్తుంది. ఏం మాట్లాడుతుందండి బీజేపీ నుంచి? ఉత్తరప్రదేశ్ ఇష్టం. మా రాష్ట్రానికి వరి నాట్ల కోసము ఒక 3-4 రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. ఆ 3-4 రాష్ట్రాల నుంచి కూలి వచ్చిన వారు కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల వారు, బీజేపీ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల వారు ఇక్కడ దొనకలకు వస్తున్నారు మా విలేజ్కి. ఇలా చూసినట్టయితే మాకు ఈ దొనకల మటుకు చూసినట్టయితే అనేక సంక్షేమ పథకాలలో భాగంగా 53 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మేము మా ఏరియాకి కూడా ఒక్కళ్ళు ఇద్దరు దాకా ఒక 10 మంది పిలిచినట్టయితే వాళ్ళు 8-9 మంది అన్నమాట ఉంటాం. మాకు ఇంత మంచి వ్యక్తి దొరకడం నిజాన్ని వ్యక్తిని పోర్చుకోం. ఈరోజు కొందరు మాట్లాడుతున్నారు, మనం ఎప్పుడైతే మేము పాలిచ్చే బర్రె తీసుకుంటే నెత్తిమేకంగా తీసుకొచ్చినట్టు. అలా కాకుండా ఇతని ఈ సంక్షేమ పథకాలు దృష్టి పెట్టుకొని అన్నని బంపర్ మెజార్టీ గెలిపిస్తాం. మా విలేజ్లో 470 మెజార్టీ వచ్చింది 2018లో.
అదే కాకుండా ఈ సంవత్సరం 600 మెజార్టీ తీసుకొచ్చి అన్నకు కానుకిస్తాము. అన్నని 3వ సారి బ్రహ్మరం మెజార్టీగా గెలిపిస్తాము. జై తెలంగాణ, జై విపిఆర్.